కానీ మీరు మాట్లాడుతుంటే నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ ఉన్నట్టే ఉంది. అంటే సార్ రీసెంట్‌గా నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ! తమ్ముడు పేరు ఏదో గుర్తులేదు. ఓకే. సార్ మీరు చిరంజీవి గారు నేను చాలా మందిని చూసాను. ఆ! చిరంజీవి గారిలాగా చేసేవాళ్ళు చాలా మందిని చూసాను. ఓకే. కానీ మీలో పర్టిక్యులర్‌గా నాకు కనబడుతుంది. ఓకే. మీ బాడీ లాంగ్వేజ్ ఆయన మీ నరనరాల్లో మాకు కనపడుతున్నాడు. ఓకే. అసల అది నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాదని ఒక మెసేజ్ పెట్టారు ఆయన. ఆ! చాలా మంది డూప్ చిరంజీవులు ఉంటారు. కానీ మీలాగా నాకు ఎవరు కనపడలేదని అవును. నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెడితే కానీ మీరు ఫ్యామిలీ తోటి ఎళ్లారు. ఆ! అసలు ఎలా రిసీవింగ్ ఎలా జరిగింది? రిసీవింగ్ అంటే సార్ నేను వన్స్ లోపలికి ఎంటర్ కాగానే ఆ! ఆ గేట్‌లోకి ఆ! మీకు ఐడియా ఉంది కదా ఇల్లు. అవును. ఇల్లు ఐడియా. అటు ఎంటర్ కాగానే అసలు ఎలా ఉందంటే అదొక స్వర్గంలోకి పోయినట్టుంది మాకు. ఓకే. ఎళ్ళగా అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంత మర్యాదగా రిసీవ్ చేసుకున్నారంటే ఫస్ట్ ఆఫీస్‌లో కూర్చోబెట్టారు. ఆ! కూర్చోబెట్టిన తర్వాత స్పెషల్‌గా మా కోసం చైర్స్ ఏసారు. చేర్స్. ఏసి అక్కడ కూర్చోబెట్టారు మళ్ళీ. అక్కడ మళ్ళీ కాఫీ, స్నాక్స్ అక్కడ స్పెషల్‌గా చేశారు బోండాలు ఇంకెక్కడ దొరకవు అక్కడే చేశారు. పకోడీ స్పెషల్‌గా ఉంది. అసలు తింటుంటే నేనే తినలేదులెండి. మా వాళ్ళు తిన్నారు. నాకు అన్నయ్యని చూడాలనే ఇదే ఉంది. ఓకే. అన్నయ్య ఇంట్లో మంచినీళ్ళు తాగా. హ్మ్. అయి అమృతం లాగే ఉన్నాయి నాకు. అవును.